హలో అండి, నమస్తే. నేను మీ హీలర్ హిమబిందు. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే, మన అందరికీ కామన్గా తెలుసు ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల, వెజిటేబుల్స్ జ్యూస్ తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అని. కానీ మీకు తెలుసా, అసలు ఒక్కొక్క పర్టికులర్ ఫ్రూట్ జ్యూస్ ఒక్కొక్క డిసీజ్ని క్యూర్ చేస్తుంది అనమాట. అది ఎలా, ఏ ఫ్రూట్ జ్యూస్ ఏ డిసీజ్ని క్యూర్ చేస్తుంది అని మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి, నేను ఇలాగే ఈ పర్టికులర్ జ్యూస్ ఈ డిసీజ్కి అని నేను కంటిన్యూగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగా వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ మీరు కూడా చూసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. సో ఇవాల్టి వీడియోలో ఏ జ్యూస్ అని అంటే, కామన్గా అందరు ఏమంటారు, రా బ్రింజాల్, అది వంకాయ కూర తినొద్దు, స్కిన్ ఎలర్జీస్ ఉన్నా అలా అంటుంటారు కదా. కానీ మీ అందరికీ తెలుసా, వంకాయ తినడం వల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, తమిళనాడులో చిదంబరం టెంపుల్ ఉంది కదా, నటరాజ టెంపుల్. ఆ టెంపుల్లో కూడా అన్ని థౌజండ్స్ ఇయర్స్ బ్యాక్ కూడా వంకాయని అనేది ఆ టెంపుల్ పిల్లర్స్ మీద చెక్కి ఉంది. సో అది వుడ్ టెంపుల్, అంటే ఆకాశతత్వం టెంపుల్. సో ఆ చిదంబరం టెంపుల్ అనేది మన హెల్త్కి సంబంధించిన, మన బాడీకి సంబంధించింది చాలా అంటే చాలా అక్కడ ఉంటాయి మనం నేర్చుకోవాల్సింది. సో అందులో కూడా పిల్లర్స్ మీద వంకాయని చెక్కి ఉండడం వల్ల ఉంది అని అంటే మీరు అర్థం చేసుకోండి వంకాయ వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని. సో ఆ స్టోరీ ఏంటి, అసలు అక్కడ ఎందుకు చెక్కి ఉంది అంటే, మన బాడీలో సెల్స్ ఎలా అయితే అరేంజ్ చేసి ఉంటాయో, మనం వంకాయ కట్ చేసినాక ఇట్లా చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్. సో మన బాడీలో సెల్స్ ఎలాగైతే అరేంజ్ చేసి ఉంటాయో, వంకాయలో కూడా ఆ విత్తనాలు అనేది అలాగే అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో వంకాయకి మనకి చాలా అంటే చాలా రిలేషన్ ఉంది. సో ఏ పర్టికులర్ డిసీజ్కి మనం వంకాయని యూజ్ చేయాలి అంటే, పర్టికులర్గా వంకాయ ఎప్పుడు యూజ్ అవుతుంది మనకి అంటే, మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు, లేదా క్యాన్సర్ పేషెంట్స్లో, ఈ ఇద్దట్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది వంకాయ అనేది. సో మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, క్యాన్సర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎర్లీ మార్నింగ్ పరిగడుపున పచ్చి వంకాయ, జస్ట్ వంకాయ తీసుకొని కడిగేసి తొడిమ తీసేసి మనం మిక్సీలో పట్టాలి దాన్ని. సో గ్రైండ్ చేస్తే కొన్ని వాటర్ వేసి యాడ్ చేయడం వల్ల ఒక 10 ml, చిన్నపిల్లలకి మందు పోసే మూత ఉంటుంది కదా, సో దాంట్లో ఒక 10 ml జ్యూస్ తీసుకొని పరిగడుపులో మనం జ్యూస్ తాగి ఒక ½ గంట వరకు వాటర్ అలాంటివి ఏం తీసుకోకుండా ఉన్నట్టయితే, మనకి ఫీవర్ అయినా సరే, క్యాన్సర్ అయినా సరే స్లోగా క్యూర్ అయిపోతుంది అనమాట. సో మీకు కూడా ఇప్పటి నుంచే ఫీవర్ ఉన్నట్టయితే, లేదా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి రా బ్రింజాల్ జ్యూస్ తాగమని చెప్పండి. అండ్ మీరు హెల్తీగా ఉండండి, మీకు తెలిసిన వాళ్ళని కూడా హెల్తీగా ఉంచండి. థ్యాంక్ యూ.